హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కోడ్ విత్ ప్రకాష్. సో ఇవాళ వీడియోలో నేను నా అమెజాన్ ఎక్స్పీరియన్స్ మొత్తం మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఫ్రమ్ ద స్టార్టింగ్ ఆఫ్ రెజ్యూమే షార్ట్ లిస్టింగ్ దగ్గర నుంచి ఎండింగ్ ఇంటర్వ్యూలో నేను చేసిన మిస్టేక్స్ అనేవి మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. మేబీ ఈ వీడియో ఒక్కరికి హెల్ప్ఫుల్ అయినా సరే నేను హ్యాపీగా ఫీల్ అవుతాను. ఓకే, సో లెట్స్ గెట్ స్టార్టెడ్ టు ద వీడియో. సో ఫస్ట్ వచ్చేసరికి మనం అమెజాన్ కెరియర్ పేజెస్ అనేది ఉంటాయి కదా, లైక్ మనకి నాట్ ఓన్లీ అమెజాన్, ఏ కంపెనీ అయినా సరే వాళ్ళ ఓన్ కెరియర్ పేజెస్ అనేవి ఉంటాయి. సో మనం అక్కడికి వెళ్ళి జాబ్ అయితే అప్లై చేస్తాము. ఓకే, సో ఫస్ట్ అయితే నాకు జాబ్ పోస్టింగ్ అనేది SD1కి జాబ్ ఓపెనింగ్ ఉంది అని చెప్పి తెలిసి, సో ఐ జస్ట్ వెంట్ ఆఫ్ దేర్. అండ్ నేను తర్వాత మనం ఫస్ట్ జాబ్ డిస్క్రిప్షన్ అండ్ మన రెజ్యూమ్లో ఉన్న డీటెయిల్స్ అన్నీ మనం చెక్ చేసుకోవాలి. ఒకవేళ ఏదన్నా మ్యాచ్ అవ్వకపోతే మన రెజ్యూమే అనేది మనం టైలర్ చేసుకోవాలి. సో ఏదో డైరెక్ట్గా మనం ఆల్రెడీ ఉన్న రెజ్యూమేని డైరెక్ట్గా అప్లై చేస్తే మనకి షార్ట్ లిస్టింగ్ అనేది అవ్వదు. సో మనకి మెయిన్ కీ స్కిల్స్ అనేవి జాబ్ డిస్క్రిప్షన్లో ఉన్నవి అండ్ మన రెజ్యూమ్లో ఉన్నవి మనం మ్యాచ్ అయ్యేలా చూసుకోవాలి. ఓకే, సో ఫస్ట్ వచ్చేసరికి మనకి మెయిన్గా అమెజాన్కి కావాల్సింది ఏంటి అంటే డేటా స్ట్రక్చర్స్. సో డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గారిథమ్స్ అండ్ ప్రోగ్రామింగ్ రిలేటెడ్ పైథాన్ కానీ C++ కానీ ఎనీథింగ్ ఈజ్ ఫైన్, బట్ DSA అనేది కంపల్సరీ. సో మనం అది మ్యాచ్ అవుతుందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. అండ్ లేటర్ ఆన్ వన్స్ మనం అప్లై చేసిన తర్వాత మనకి కన్ఫర్మేషన్ అనేది వస్తుంది. సో ఐ థింక్ ఒక 1 వీక్ ఏమో మనకి షార్ట్ లిస్ట్ అయితే కనుక మనకి ఎగ్జామ్ మెయిల్ వస్తుంది అని చెప్పేసి మనకు ఒక ఇమెయిల్ వస్తుంది. ఓకే, అండ్ మనం ఏంటి అంటే ఇంకా ఎగ్జామ్ అనేది ఒక 3 అవర్స్ ఉంటుంది. సో ఎగ్జామ్లో మనకి బిహేవియరల్ క్వశ్చన్స్ అండ్ 2 కోడింగ్ క్వశ్చన్స్ అండ్ రిమైనింగ్ కొన్ని అమెజాన్ రిలేటెడ్ ఉంటాయి. సో అవి మనకి 3 అవర్స్ కూర్చొని మనం చేసుకొని లైక్ ఎగ్జామ్ అనేది క్లియర్ చేస్తాము. సో వన్స్ ఆఫ్టర్ క్లియరింగ్ ద ఎగ్జామ్ మనకి ఏంటి అంటే షార్ట్ లిస్టెడ్ మెయిల్ అనేది మళ్ళీ అగైన్ వస్తుంది, లైక్ ఫర్ ద ఇంటర్వ్యూ పర్పస్ అన్నట్టు. సో ఇంటర్వ్యూకి షార్ట్ లిస్ట్ అయ్యాము అని చెప్పేసి మనకి మెయిల్ అయితే వస్తుంది. సో మనం ఏంటి అంటే ఇప్పుడు మెయిన్ టాస్క్ కదా, సో మనం ఇప్పటిదాకా చేసినవి ఏవైనా సరే ఇంటర్వ్యూలో పర్ఫామ్ చేయలేకపోతే మనమే ఫీల్ అవ్వాల్సి వస్తుంది తర్వాత. సో మ్యాండేటరీగా DSA అనేది చాలా ఇంపార్టెంట్. సో నేను చేసిన మిస్టేక్స్ ఏంటి అంటే నేను లైక్ DSA అనేది నేను రీసెంట్గానే స్టార్ట్ చేశాను, బట్ నేను ఇంకా దానిలో లైక్ ఎక్కువ ప్రాబ్లమ్ సాల్వ్ చేయలేదు. అండ్ ఆల్సో ట్రీస్ గ్రాఫ్స్ అనేవి నేను ఇంకా అంత ఏం ప్రిపేర్ అవ్వలేదు. సో నాకు థియరిటికల్గా మాత్రమే తెలుసు, కానీ నేను ప్రాక్టికల్గా అనేది ట్రీస్ గ్రాఫ్స్ ఇంప్లిమెంట్ చేయలేదు. సో నాకు అదొకటి మైనస్ అయింది. సో మీరు ఈ పాయింట్ అనేది ఒకటి మైండ్లో ఉంచుకొని ఇది నెక్స్ట్ టైం మీరు రిపీట్ చేసుకోవద్దు. సో ట్రీస్ గ్రాఫ్స్ కూడా మీరు ప్రాబ్లమ్స్ అనేవి చేసి ఉండండి. సో మెయిన్గా వాళ్ళైతే స్టాండర్డ్ క్వశ్చన్స్ అడగడానికి ట్రై చేస్తారు. సో మనకి పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ అనేవి ఏమి ఇవ్వరు అని నేను ఫీల్ అవుతున్నా. ఓకే, సో ఫస్ట్ వచ్చేసరికి DSA రిలేటెడ్ స్టాండర్డ్ క్వశ్చన్స్ అనేవి సాల్వ్ చేయండి. నేనేమో అన్నీ ప్రిపేర్ అయ్యాను ఎక్సెప్ట్ లైక్ ట్రీస్ గ్రాఫ్స్ అండ్ మనకి ఈ స్ట్రింగ్స్ మీద కొన్ని మెయిన్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి, అవి కూడా చూసుకోండి. సో వన్స్ ఆఫ్టర్ ప్రిపరేషన్ సో మీకు ఒక కన్ఫర్మేషన్ కాల్ వస్తుంది, లైక్ మీరు ఇంటర్వ్యూ షెడ్యూల్ చేసాము ఇలా అని చెప్పేసి. సో ఒక 2 days or 3 days ముందర వస్తుంది, సో కన్ఫర్మేషన్ కోసం. అండ్ తర్వాత మనం ఏం చేయాలి అంటే ఇంటర్వ్యూ అనేది ప్రిపేర్ అవుతాం కదా, మనకి అక్కడ ఒక లైవ్ కోడింగ్ టెస్ట్ లింక్ అనేది ఒకటి ఇస్తారు. సో ఆ లింక్ అనేది మనకి ఓన్లీ ఇంటర్వ్యూ జాయిన్ అయిన తర్వాత మాత్రమే మనకి ఆ లింక్ అనేది యాక్టివ్ అవుతుంది. ఓకే, సో నేను నా ఎక్స్పీరియన్స్ షేర్ చేయాలి అంటే సో ఇంటర్వ్యూ లాబీలో ఉన్నాను అండ్ నాకు అప్పటికి కొంచెం నర్వస్నెస్ అనేది ఉంది. సో అంటే ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు, మేబీ రాంగ్ అవుతే ఏదన్నా ఫీల్ అవ్వాల్సి వస్తుంది కదా అని చెప్పి. బట్
వాళ్ళు ఏంటి అంటే ఇంటర్వ్యూయర్స్ అనేది చాలా చాలా సపోర్టివ్గా ఉన్నారు. సో దే నెవర్ ఫీల్ యూ లైక్ మీరు మరి ఏం పర్ఫామ్ చేయలేదు అన్నట్టు సపోర్ట్ లేకుండా అయితే అస్సలు ఉండదు. సో మీరు ఫస్ట్ అయితే మిమ్మల్ని వాళ్ళు కంఫర్ట్గా ఉంచిన తర్వాత మాత్రమే వాళ్ళు స్టార్ట్ చేస్తారు. సో క్వశ్చన్ అనేది నాకు ఫస్ట్ ఇంట్రో తోటి స్టార్ట్ అవుతుంది. లైక్ మనం సెల్ఫ్ ఇంట్రో చెప్తాం కదా, సెల్ఫ్ ఇంట్రో కంప్లీట్ అయిన తర్వాత మనకి ఫస్ట్ అడిగిన క్వశ్చన్ వచ్చేసరికి ఎరేస్ మీద. ఆ ప్రాబ్లం ఎరేస్ మీద ఈజీయే, బట్ ఆ టైంకి నేను అప్రోచ్ చెప్పగలిగాను కానీ బట్ సమ్హౌ అది వర్కౌట్ అవ్వలేదు, టైం టేకింగ్గా అనిపించి నేను సో అక్కడితో ఆపేసి నెక్స్ట్ క్వశ్చన్ అనేది గ్రాఫ్స్ మీద అడగటం జరిగింది. సో గ్రాఫ్స్ అనేవి నాకు అసలు ముందలే రాదు కాబట్టి నేను ఫస్టే నేను చెప్పేసా లైక్ ఐఎమ్ నాట్ అవేర్ ఆఫ్ గ్రాఫ్స్ అండ్ ఐ నీడ్ టు ఎక్స్ప్లోర్ మోర్ అని చెప్పేసి ఓకే ఫైన్ అని చెప్పి వాళ్ళు నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి మనకి స్ట్రింగ్స్ మీద అడిగారు. సో స్ట్రింగ్స్ అనేవి నేను చెప్పాను. లైక్ మనం మెయిన్గా ఇక్కడ త్రీ పాయింట్స్ ఏం ఫోకస్ చేసుకుంటామంటే ఫస్ట్ క్వశ్చన్ అండర్స్టాండింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ మనకి ఏదైతే క్వశ్చన్ అర్థమైందో మనం దాన్ని రిపీట్ చేసి వాళ్ళకి చెప్పాలి. సో వన్స్ రిపీట్ చేసి చెప్పిన తర్వాత అంటే ఇట్స్ లైక్ మీకు ఒక లాజిక్ అనేది వస్తుంది కదా, సో దాన్ని మీరు ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే దాన్ని అక్కడికి కొన్ని మార్క్స్ అనేవి ఉంటాయి. అండ్ నెక్స్ట్ లైక్ దాన్ని డ్రై రన్ చేయమని చెప్పేసి అడుగుతారు. లైక్ బేసిక్ నార్మల్గా మనం సూడో కోడ్ ఎలా రాస్తామో అలాగా రాయటం. సో అది అయిపోయిన తర్వాత కోడ్ రన్ చేయటం. సో దీస్ 3 కమ్స్ అండర్ ద ప్రాబ్లమ్ సాల్వింగ్. సో ఈ 3 ఫ్యాక్టర్స్ కన్సిడర్ చేసుకొని వాళ్ళు మార్క్స్ అయితే అలొకేట్ చేస్తారంట. సో నేనైతే ఫుల్గా ఏది చేయలేదు, బట్ మీరు అలా చేయకుండా ఉంటారని చెప్పేసి చెప్తున్నాను. ఫస్ట్ అయితే క్వశ్చన్ అండర్స్టాండ్ చేసుకోండి. క్వశ్చన్ అండర్స్టాండ్ అయిన తర్వాత మీరు దాన్ని బ్రూట్ ఫోర్స్ అప్రోచ్ అనేది చెప్పండి. వన్స్ వాళ్ళు మీ చెప్పిన ఆన్సర్ కనుక లేదంటే అప్రోచ్ కనుక కరెక్ట్ అయితే మీరు కోడ్ని డ్రై రన్ చేయమని చెప్పేసి అడుగుతారు. అండ్ ఆ డ్రై రన్లో కూడా మీకు ఒకవేళ ఎడ్జ్ కేసెస్ అనేవి ఏమన్నా ఫెయిల్ అయితే వాళ్ళు అది కూడా చెప్తారు. సో మీరు ఎటువంటి టెన్షన్ అనేది లేకుండా ఉంటారు. అండ్ తర్వాత ఒకవేళ అది కూడా ఓకే అయితే మీరు ఇంకా ఫైనల్ కోడ్ రాసేయచ్చు. ఆర్ఎల్స్ మీరు నెక్స్ట్ క్వశ్చన్స్ కూడా వాళ్ళు అడిగేస్తారు కొన్నిసార్లు. అండ్ ఇంటర్వ్యూలో మాత్రం భయపడటానికి ఏముండదు, వాళ్ళు మాత్రం ఫుల్ సపోర్టివ్గా ఉన్నారు. బట్ మనం ప్రిపరేషన్ అనేది కొంచెం డౌన్ అయ్యేసరికి ఐ లాస్ట్ వన్ గుడ్ ఆపర్చునిటీ అన్నట్టు. సో ఒక ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీలో ఇంటర్వ్యూ రావటం అనేది చాలా చాలా మంచి ఆపర్చునిటీ. సో మనం ఎంత బాగా యూటిలైజ్ చేసుకున్నామన్న దాన్ని బట్టే మనకి ఆ జాబ్ అనేది మనకి రాసి పెట్టుంటుంది. సో ఐ బిలీవ్ ఇన్ దట్. సో తర్వాత రోజు నుంచే నేను డిఎస్సి మళ్ళీ స్ట్రాంగ్గా నేర్చుకుందామని చెప్పేసి స్టార్ట్ చేశాను కూడా. అండ్ దిస్ ఈజ్ ఆల్ అబౌట్ మై ఎక్స్పీరియన్స్. అండ్ మెయిన్గా వచ్చేసరికి రెజ్యూమే కదా, సో రెజ్యూమ్ అనేది మంచిగా ఉంచుకోండి. సో ఎగ్జామ్ క్లియర్ అయిన తర్వాత మీకు ఇంటర్వ్యూ మెయిల్ వస్తుంది, ఇంటర్వ్యూ అనేది మీరు రాక్ చేసేయండి. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ మై ఎక్స్పీరియన్స్ అండ్ all the best who are having interview for Amazon. Bye, and please do subscribe for more updates and for more career guidance. Bye.